హై వ్యూస్ సంబంధంకి సంబంధించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే అవతల ఉన్న పర్సన్ రాజు నిడుమోరు అని ఆల్రెడీ పెళ్ళైందని వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చి సంబంధం చేసుకోండి అని చెప్పేసి ఆ రూమర్ వచ్చేసి నా వల్ల కాదు. సరే నిజమేంటి అబద్ధం త్వరలో తెలిసింది. బట్ సమంత అయితే ప్రేమలో ఉంది. సమంత చెప్పినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. నేను దాన్ని మీకు చెప్పబోతున్నాను. మీకు గతంలో చాలాసార్లు చెప్పాను, నేను ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే దానిని ఎవరైనా హైలైట్ చేస్తే సెలబ్రిటీలు అప్పుడు మీ ముందు ఉంచుతానండి అని. ఇదే నాకు ఆల్రెడీ ఓసారి ప్రేమ పెళ్ళి ఆ తర్వాత అనుకున్న విడాకులు అయిపోయాయి. ప్రేమ పెళ్ళి లైఫ్ అంతా బాగుంటుంది అనుకున్నా, కానీ అనుకోకుండా విడాకులు అయిపోయినాయి మ్యూచువల్లీ. మరి నెక్స్ట్ నా లైఫ్లోకి మళ్ళీ ఏదో ఒక తోడు కావాలి కదా. నన్ను ఒకళ్ళు ఇష్టపడ్డారు, ప్రేమించారు, నాతో కలిసి నడుస్తా అన్నారు. అప్పుడు నేనేం ఆలోచించాలి? నాకు వాళ్ళంటే ఇష్టం, కానీ వాళ్ళతో కలిసి అడుగేయాలి అంటే ఆ చెయ్యి పట్టుకొని నడుస్తున్నప్పుడు ఏదో ఒక రోజు ఆ చెయ్యి వదిలితే మరలా నా పరిస్థితి ఏంటి? నేను ఎన్నిసార్లు వెనక నడవాలి? ఎన్నిసార్లు ఆ ప్రేమని కోల్పోవాలి నేను? సో సమంత అదే చెప్పింది, ఒక సాంగ్ రూపంలో పెడుతూ కింద వచ్చే కొటేషన్ లాంటివి పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఏమని? నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నా, కానీ ఆ ప్రేమను ప్రేమించాలన్నా, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఆ ప్రేమను ఒప్పుకోవాలన్నా నాకు ధైర్యం చాలట్లా, భయం వేస్తుంది. నా చెయ్యి పట్టుకొని జీవితాంతం నువ్వు ఉంటావా? ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. మీ లైఫ్లో సెకండ్ మ్యారేజ్ అంటూ ఆలోచన మీకు వస్తే ఫస్ట్ ఇదే ఆలోచించండి. వాళ్ళు ఏదో ఒక రోజు మరలా దూరం అయితే మీరు తట్టుకోగలరా? నెంబర్ 1. నెంబర్ 2, లైఫ్ లాంగ్ మీ చేయబట్టుకుని ట్రావెల్ చేయగలరా? నెంబర్ 3 చాలా ముఖ్యమైనది, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు. బట్ కలిసి జీవించాలన్నప్పుడు, పెళ్లి చేసుకొని కొత్త జీవితం అన్నప్పుడు మేబీ కలిసి గొప్పగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని డౌట్ మీకు వస్తే పెళ్ళొద్దు. లివ్ ఇన్ అలా కూడా నేను చెప్పను. మంచి ఫ్రెండ్సా, లేదు ఇప్పుడున్నట్టుగానే ప్రేమికులుగా ఉంటారా, అలా ట్రావెల్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ వయసు మీద పడింది అండ్ ఇద్దరికి ఆల్రెడీ మెచ్యూరిటీ ఉంది, ప్రొఫెషనల్స్. తనకి పెళ్ళైంది, మీకు పెళ్ళైంది, మీ లైఫ్ ఇది, తన లైఫ్ తంది, విడాకులు అయిపోయింది, ఎవరి లైఫ్ వాళ్ళది అనుకున్నప్పుడు హ్యాపీగా ఇలాగే కలిసిమెలిసి ద బెస్ట్ వేలో లవర్స్గానే కంటిన్యూ అయిపోయింది. పెళ్లి చేసుకున్నాక తెలిసి తెలియకుండా బాధ్యతలు పెరుగుతాయి. మీరు అవునన్నా కాదన్నా కొన్ని ఇష్టాలు ఏర్పడతాయి. మినిమం ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా అన్న ఇది ఆడవాళ్ళకి వచ్చింది, మగవాళ్ళకి వచ్చింది. సో ఆ విషయంలోనే నేను 100 సార్లు ఆలోచించి నా లైఫ్లో వేరే వాళ్ళు ఒకవేళ వచ్చినా నేను బెస్ట్ ఇవ్వలేనేమో, ఇప్పుడున్నట్టు నన్ను నేను ఉంచుకోలేనేమో, సో నన్ను నేను మర్చిపోలేక నాకు వద్దు. అండ్ వారు కోరుకునే బేసిక్ ఇది ఏదైతే ఉందో అది నేను ఇవ్వలేనప్పుడు వాళ్ళని మోసం చేసినట్టు అది వద్దు అని చెప్పేసి అనుకున్నా. దానివల్ల సింగిల్గా ఉన్నా, ఇలాగే ఉంటా, హ్యాపీగా ఉంటా. బట్ సింగిల్గా ఉండటం అంటే నిజంగా చాలా కష్టం. మీకంటూ మీ మనుషులంటూ తోడంటూ ఉండాలి, బంధువులైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా. అది లైఫ్ పార్ట్నర్ కనుక అన్నట్టయితే జస్ట్ లైక్ సోల్ అన్నట్టు. అటువంటి వాళ్ళు ఉంటే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. సమంత ఇప్పుడు అదే కోరుకుందని నాకైతే అనిపిస్తా.